గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇరాన్తో అమెరికా ఒక డీల్ కుదుర్చుకుంది. ఫైనల్గా దాని మీద స్విట్జర్లాండ్లో అగ్రిమెంట్ చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు అది జరగాల్సి ఉంది. ట్రంప్ మళ్ళీ నెతన్యాహుకి లొంగిపోతారా అనేటువంటి మాటని మొస్తబా ఖమేనీ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నారు. 3 days అవుతున్నట్టుంది, అంతా అయిపోయింది, మేము సంతకాలు చేశాము అనేటువంటి డిన్నర్ టైంలో చేసినటువంటి ఎంఓయూ మీద సంతకాలు అయిపోయాయి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్ అక్కడికే వచ్చి ఎందుకు ఆగుతుంది? స్విట్జర్లాండ్లో ఏం జరగబోతుంది అసలు? ట్రంప్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అండ్ ట్రంప్ ఒకరే కాదు, రిపబ్లికన్ పార్టీలో చాలామంది మాట్లాడుతూ, సీనియర్ లీడర్స్ మాట్లాడుతూ, పాయింట్ నెంబర్ 1 అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం టాక్స్ ఫర్ టాక్స్ ఆర్ టాక్స్ అబౌట్ టాక్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్తో అమెరికా ఒక డీల్ని కుదుర్చుకుంది. ఫైనల్గా దాని మీద స్విట్జర్లాండ్లో అగ్రిమెంట్ చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు అది జరగాల్సి ఉండింది. బట్ ఇజ్రాయెల్ మాత్రం దీన్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. లెబనాన్ మీద దాడి చేస్తాము అనే మాటే చెప్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ని శంకిస్తోంది, అనుమానిస్తోంది. లెబనాన్ మీద అంత దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే దాంతో పాటుగా ట్రంప్ మళ్ళీ నెతన్యాహుకి లొంగిపోతారా అనేటువంటి మాటని మొస్తబా ఖమేనీ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మాటని ట్రంప్ వినబోతున్నారా? ట్రంప్ మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా వెనకడు వేయబోతోందా? మళ్ళీ మొదటికి రాబోతోందా? బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఎందుకని వినిపిస్తున్నాయి? స్విట్జర్లాండ్లో సంతకాలు అనేవి జరుగుతాయా లేదా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొంచతిరి గారు. సార్ నమస్తే. సో కరెక్ట్గా ఒక 3 days అవుతున్నట్టుంది, అంతా అయిపోయింది, మేము సంతకాలు చేశాము అనేటువంటి డిన్నర్ టైంలో చేసినటువంటి ఎంఓయూ మీద సంతకాలు అయిపోయాయి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్క్వేర్ వన్ అక్కడికే వచ్చి ఎందుకు ఆగుతుంది? స్విట్జర్లాండ్లో ఏం జరగబోతోంది అసలు? ట్రంప్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అండ్ ట్రంప్ ఒకరే కాదు, రిపబ్లికన్ పార్టీలో చాలామంది మాట్లాడుతూ, సీనియర్ లీడర్స్ మాట్లాడుతూ, పాయింట్ నెంబర్ 1 అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అని. ఎందుకంటే మీరు ఇరాన్ని డిక్టేట్ చేయడానికి అలో చేశారు. సో ఆ ఎంఓయూలో ఉన్నటువంటి 14 pointsలో ఫస్ట్ పాయింట్ దగ్గర, విచ్ ఇస్ బేసిక్లీ దట్ వీ విల్ నాట్ అటాక్ ఈచ్ అదర్ అక్రాస్ ఆల్ జాగ్రఫీస్. ఇదెందుకు? యుద్ధం జరిగింది మిడిల్ ఈస్ట్లో. ఖత్తర్, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్, వీళ్ళందరూ, ఇరాక్, ఒమాన్, ఇరాన్తో పాటు ఒక సైడ్ ఇరాన్. మీరు ఇంకొక జాగ్రఫీకి ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడో ఉన్న లెబనాన్లో ఈ డీల్ ఎందుకు తీసుకొచ్చారు? మీ యుద్ధం మీరు ఇక్కడ చేసుకోండి అని నెతన్యాహు చెప్తున్నారు. మీరు అక్కడికి రండి, మీరు ఇట్ ఈస్ మై ప్రాబ్లమ్, ఐ విల్ డీల్ విత్ ఇట్. వై ఆర్ యూ లింకింగ్ దిస్ టు? ఆబ్వియస్లీ బికాస్ ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ హెజ్బుల్లా. అందరికి తెలిసింది అది, హమాస్, హెజ్బుల్లా, హూతీలందరినీ. అదే ఎవరో అన్నారు ఇవాళ పొద్దున కామెంటరీలో, ద ఫెలోస్ హూ నెగోషియేటెడ్ దిస్ ఆర్ స్టూపిడ్ ఫెలోస్ అన్నారు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు మాకే పై చేయి ఉంది, మేమే డిక్టేట్ చేసామన్నప్పుడు మీరు హౌ డిడ్ యూ అలౌ దట్ పాయింట్? మీరు ఇదే యుద్ధానికి ఇదే ప్లేస్లో మీరు మాట్లాడాలండి. దట్ ఈస్ వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ దాట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఎక్కడ జరుగుతుందో అక్కడ గురించి మీరు అక్కడ ఉన్న ఇష్యూస్ని తీసుకోండి. ఎక్కడో ఉన్న లెబనాన్లో ఎందుకు వెళ్తున్నారు? అక్కడున్న హెజ్బుల్లాని ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇరాన్ ఈస్ ట్రైంగ్ టు డిఫెండ్ హెజ్బుల్లా? వై ఆర్ యూ సెయింగ్ అక్రాస్ ఆల్ జాగ్రఫీస్? అంటే రేపు లోకంలో క్యూబా కూడా యుద్ధం వద్దంటారా? రేపు ఇరాన్ అది కూడా చేయొచ్చు. క్యూబా ఆల్సో ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పొచ్చు. వీళ్ళు దే హవ్ నాట్ డన్ దట్. ద క్వశ్చన్ ఇస్ సింపుల్ కవిత గారు. స్విట్జర్లాండ్లో ఏం జరిగింది? ఫస్ట్ వీళ్ళు అన్నారు మేము ఎవరు రావన్నారు, వీ విల్ నాట్ కమ్ బికాస్ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నారు, ఇజ్రాయెల్ హెజ్బుల్లాని కొడుతున్నారు, వయలేషన్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఇట్ సెల్ఫ్. తర్వాత వచ్చారు, ఖత్తర్ వాళ్ళని కొంచెం నడ్ చేశారంటే వచ్చారు. ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాత మీరు చూసుంటారు, ఫస్ట్ ఓపెన్ సెషన్ అంటే వాళ్ళు ఫోటోగ్రఫీ సెషన్, దాని తర్వాత వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. ఫోటోగ్రఫీ సెషన్లో జేడీ వ్యాన్స్ని ఆయన ఇట్లా చేయి చూపుకుంటూ వెళ్తే ఖత్తర్ డెలిగేషన్ డిడ్ నాట్ షేక్ హ్యాండ్స్, దే వెంట్ ఆఫ్. ఓకే, ఎందుకు? దట్స్ అ బిగ్ పాయింట్. ఎందుకంటే ఖత్తర్కి ఎప్పుడు తెలుసు దట్ ఖత్తర్ ఈజ్ ఆల్సో ఇన్ ద క్రాస్ హెయిర్స్. దీనికన్నా ముందు మనం మాట్లాడాం, ఖత్తర్లో ఇస్లామిక్ బ్రదర్హుడ్, ముస్లిం బ్రదర్హుడ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది.
హమాస్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది, అల్ఖైదా హెడ్ క్వార్టర్స్ ఏం అల్ఖైదా మిగిలిపోయిందో దాన్ని ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అండ్ దెన్ ఐసిస్. ఈ 4 గ్రూపులు మెయిన్ టెర్రరిస్ట్ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఖత్తర్లో ఉంది. సో ఖత్తర్ వచ్చి ఏం మాట్లాడుతున్నారని ఇజ్రాయెల్ అడుగుతున్నారు. వాట్ లోకల్ స్టాండ్ డూ దే హ్యావ్? వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు ఖత్తర్ని కాపాడుకుంటున్నారు. ఖత్తర్లో ఉన్న వాళ్ళని బాంబ్ చేయకూడదని రూల్ పెట్టారు. దానికోసం మనం చూసా ఇస్మాయిల్ హానియా ఖత్తర్ నుంచి బయటకు వచ్చి ఇరాన్కి వచ్చి ఆ రోజు సంతాపం తెలియడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన్ని బాంబ్ చేసి చంపేశారు. మూమెంట్ యూ గో అవుట్ ఆఫ్ ఖత్తర్ యు ఆర్ అవుట్ అని. ఖత్తర్లో ఉన్నదాకా మిమ్మల్ని కాపాడుకుంటారు. అక్కడ వాళ్ళకి చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్, డబ్బులు విపరీతంగా ఇచ్చి. నాకు డౌట్ ఏంటంటే ఇరాన్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేది ఈ హెజ్బుల్లా హూతీలకి అంతా. ఐ థింక్ ఇట్స్ ఖత్తర్ హూస్ గివింగ్ ఇట్. అది ఇప్పుడు అమెరికన్స్ కూడా అంటున్నారు అది. సో ఖత్తర్ రోల్ ఏంటి దీంట్లో? ఇన్ఫ్యాక్ట్ ఖత్తర్ ఏం చెప్పారంటే పాకిస్తాన్ దాన్ని చెప్పారు మీరు రాకండి టాక్స్కి అని చెప్పారు. దానికోసం ఇనిషియలీ షబాజ్ షరీఫ్ సెడ్ ఈజ్ నాట్ గోయింగ్. తర్వాత ఏం జరిగిందో తెలిసి ఆయన కూడా వచ్చేసాడు. పాప ఆయనకి పబ్లిసిటీ కావాలి కదా ఎట్లయినా. ఇప్పుడు నిన్న జేడీ వ్యాన్స్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ద 2 పవర్ఫుల్ పీపుల్ ఇన్ మై లైఫ్, వన్ ఈజ్ అన్ ఇండియన్, వన్ ఈజ్ అ పాకిస్తానీ అని. వన్ ఈజ్ మై వైఫ్, అదర్ ఈజ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్. హీ డిడ్ంట్ మెన్షన్ షబాజ్ షరీఫ్. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని మాట్లాడలేదు. ఆయనకు తెలుసు పాకిస్తాన్లో పవర్ ఎవరి చేతిలో ఉందని. షబాజ్ షరీఫ్ ఓన్లీ అ డమీ. ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ రౌండ్లో యూజువల్లీ ఒక ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ అంటాం మనం. ఏదైనా నెగోసియేషన్ మొదలైనప్పుడు ఒక ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఈ అట్లీస్ట్ వీళ్ళకి 14 పాయింట్లు ఉన్నాయి. కొన్ని చర్చలకు పాయింట్లే ఉండవు. యూ హెవ్ టు ఫస్ట్ డెవలప్ ద పాయింట్స్ అన్నమాట. ఆ పరిస్థితుల్లో వీళ్ళు డిస్కస్ చేసింది నిన్న దాంట్లో చాలా మటుకు ఏం చేయొచ్చు అని ప్రొసీడ్ చేస్తున్నారు. మనకి ఇంకా బయటికి రాలేదు. దే హెవెంట్ గివెన్ అ రీడౌట్. జాయింట్ స్టేట్మెంట్ ఇంకా రాలేదు. దాని అడ్మిట్లో రూమర్ వచ్చిందంటే ఇరాన్ వాకౌట్ చేశారు టాక్స్ నుంచి. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్ చేసిన లాంగ్వేజ్ బాగాలేదు అని చెప్పి. అది ఇంకొక ప్రాబ్లం. మనం ఎప్పుడు అంటాం ఇజ్రాయెల్ ఏ డీల్ని కానీ ఇజ్రాయెల్ ఆపడానికి ట్రై చేస్తారు, ఇజ్రాయెల్ వచ్చి బాంబ్ వేసేస్తారు, లేకుంటే ఇజ్రాయెల్ హెజ్బుల్లాని అటాక్ చేస్తారు, ఇజ్రాయెల్ గాజా మీద మొన్న అటాక్ చేశారు. ఇదే జరుగుతుంది. ఇజ్రాయెలే చేస్తున్నారు ఈ పని అంతా. ఇజ్రాయెల్కి దే హ్యావ్ ఎ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. ఈ చర్చలు జరగకూడదు, ఒప్పందం ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ప్రొటెస్ట్ చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు కాదు, జేసీపీఓ డీల్ని డీరైల్ చేసింది ఇజ్రాయెలే. అప్పుడు కూడా మనందరం అంటాం ఒబామా చేసిన డీల్ బాగుంది, చాలా బాగా, కానీ అప్పుడు కూడా ఇజ్రాయెల్ సైడ్ ఈవెన్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, మాకు అది కూడా మేము అంగీకరించము. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ తీసుకొచ్చి 2018లో స్క్రాప్ చేశారు ఆ డీల్ జేసీపీఏ. ఇజ్రాయెల్కి అప్పుడు నుంచి ఉంది. ఇజ్రాయెల్ అంటున్నారు వీళ్ళతో ఒప్పందం అసలు చేయకూడదు. దే ఆర్ అ టెర్రరిస్ట్ కంట్రీ, సపోర్టింగ్ టెర్రరిస్ట్, రన్ బై టెర్రరిస్ట్. వాళ్ళని మేము అసలు అంగీకరించాము ఇరాన్ అని. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ మన టైం కన్నా వాళ్ళ టైంకి ఇజ్రాయెల్ ఒక చాలా ఇంపార్టెంట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. జేఎన్ఎస్ అని చెప్పి వాళ్ళకి మీడియా హౌస్ చాలా పెద్దది. వాళ్ళది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో చాలామంది నేతలు బయట నుంచి ఇజ్రాయెల్ నుంచి చాలామంది మాట్లాడారు. అండ్ ద మెయిన్ హైలైట్ స్పీచ్ వాజ్ నెటన్యాహు స్పీచ్. అది బహుశా మీకు ఆ లింక్ కూడా పంపించాను నేను. ఇట్స్ అ బ్రిలియంట్ స్పీచ్. ఆయన అడిగిన అదే ప్రశ్న కవిత గారు. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ అప్పుడు ఇదే దాడి, హెజ్బుల్లా చేస్తున్న దాడి, కొన్ని అమెరికన్ సోల్జర్స్ని చంపితే అమెరికా ఏం చేస్తారు? ఊరుకుంటారా? మీరు చెప్పారు కదా, మీ 2 పైలట్ల మీద దాడి చేశారని చెప్పి, డ్రోన్తో దాడి చేశారని చెప్పి, మీరు ఇరాన్లో ఉన్న మొత్తం ఏరియా, బాబల్ మందిర్ నుంచి మీరు ఇటువైపు వచ్చిన తర్వాత బందర్ అబ్బాస్ నుంచి ఆ కంప్లీట్ ఏరియా మీరు బాంబ్ చేశారు మొన్న, అంటే ఒక వారం ముందు. అప్పుడు మీ హెలికాప్టర్ కొట్టినప్పుడు మీకు కోపం వచ్చింది. మా సోల్జర్స్ 4 చనిపోయారు. దాంట్లో 1 వాజ్ అ కర్నల్. ఒక ట్యాంక్ మీద మిసైల్తో కొట్టారు వీళ్ళు. దానికి మేము జవాబు చెప్పదా? మా ప్రజల మీద ఎవ్రీ డే దాడి చేస్తారు, సదర్న్ లెబనాన్ నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తారు. మీరే అన్నారు సీజ్ ఫైర్ ఉందని చెప్పి, కానీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ మా మీద బాంబింగ్ చేయడం మొదలుపెట్టారు. మేము ఊరుకోవాలన్నా అని హీ సెడ్ వెరీ క్లియర్లీ, ఐ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మాకు ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. 1948 మేలో మా దేశం ఫామ్ అయినప్పటి నుంచి మా మీద దాడులు జరుగుతుంది. అప్పుడు ఈజిప్ట్, జార్డన్, ఇరాక్, సిరియా వీళ్ళందరూ కలిసి దాడి చేశారు. ఆ టైంలో 6 Day వార్ జరిగింది. దాని తర్వాత ఎవ్రీవేర్ ఇజ్రాయెల్ గెలిచారు. ఈసారి ఎందుకు మా మీద ఎందుకు మీరు ఇట్లాంటి కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు? మీ ప్రాబ్లం మీరు అక్కడ సార్ట్అవుట్ చేసుకోండి ఇరాన్తోని. దట్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కానీ మిగతా ఇష్యూస్ కానీ అదంతా సార్ట్అవుట్ చేసుకోండి. మీరు లెబనాన్కి ఎందుకు వస్తున్నారు? ఇది ఇంకో జాగ్రఫీలో ఉంది. అది ఈ యుద్ధానికి సంబంధమే లేదు.
కానీ ఇరాన్ లింక్ పెడుతున్నారు, మీరు ఎందుకు అంగీకరిస్తున్నారు? దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 బిగ్గెస్ట్ ఫాల్ట్. అది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలిసిపోయింది దానికి. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసుంటారు, హెజ్బుల్లా వీళ్ళ ప్రాక్సీస్ ఇఫ్ దే కంటిన్యూ అటాకింగ్ వాళ్ళని ఫినిష్ చేసేస్తాం, ఇరాన్ని కూడా బాంబ్ చేసి ఐ విల్ టేక్ దమ్ బ్యాక్ టు స్టోన్ ఏజ్ స్టేట్మెంట్ మళ్ళీ వచ్చింది బయట. ఓకే, దే విల్ నో కంట్రీ టు గో బ్యాక్ అంటే డెలిగేషన్ అంట, దే విల్ నో కంట్రీ టు గో బ్యాక్ ఇఫ్ దే డోంట్ టాక్ ప్రాపర్లీ అని. ప్రెసిడెంట్ ట్రంప్ ఇది చెప్పంగానే ఇరానియన్స్కి కోపం వచ్చింది, దే సెడ్ వీఆర్ వాకింగ్ అవుట్ అని చెప్పి. ఇది ఒక టిపికల్ జువెనల్ యాక్ట్. ఇది చిన్నపిల్లలు కొట్లాడినప్పుడు చూడండి ఎట్లనే ఉంటుంది, నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోతాను సడన్. క్రికెట్ ఆడుకున్నాను మమ్మీకి చెప్తాను నేను వెళ్ళి. ఇది నడుస్తుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు తెలిసిపోయింది ఆయన ఈ ఒప్పందం చేసింది తప్పైపోయింది అని. కానీ ఇప్పుడు ఏం చేయలేరు, ఉన్న ఒప్పందాన్ని ఎట్లనో సాల్వేజ్ చేసుకోవాలి. సో ఆయన ఏం చేశారు, జేడీ వ్యాన్స్ని పంపిస్తున్నారు. జేడీ వ్యాన్స్ చూసుకుంటారు, జేడీ వ్యాన్స్ విల్ హ్యాండిల్ ఇట్ అని. అండ్ జేడీ వ్యాన్స్ ఇస్ ఇన్ అ బిగ్ మెస్. అమెరికాలో మీరు ప్రతి ఛానల్లో చూడండి, ఆయనకి ఒక 1 వీక్ ముందు దాకా ఉన్న సపోర్ట్ ఇప్పుడు లేదు సడన్గా. ఎందుకంటే డీల్ తప్పంతా ఆయన తల మీద వచ్చి పడ్డది ఇప్పుడు, సేయింగ్ దట్ యూ హ్యావ్ నెగోషియేటెడ్ ఎ బ్యాడ్ డీల్, వెరస్ ఈ డీల్లో ఆయనకు సంబంధం లేకుండే. ఇట్ వాస్ ప్రెసిడెంట్ ట్రంప్, వాళ్ళే నెగోషియేట్ చేశారు ఇదంతా పాకిస్తానీతో, ఖతారీలతో. అండ్ నౌ ఇజ్రాయెల్ ఈస్ సెయింగ్ సారీ దట్ డీల్ మాకు సంబంధమే లేదు, మీరు నెగోషియేట్ చేసుకున్నారు, మీరు సార్ట్అవుట్ చేసుకోండి. కానీ ఇరాన్కు ఉన్న ఒకటే ప్రాబ్లం ఇజ్రాయెల్కి ఉన్న ఒకటే ప్రాబ్లం ఇరాన్. ఓకే, యూఎస్ నడిమిట్లో యాక్సిడెంట్లీ వచ్చారు అంతే. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తున్నారు, బెంజమిన్ నెటన్యాహు ఈ జేఎస్ఎన్ స్పీచ్లో చాలా క్లియర్గా చెప్పారు, వీ హ్యావ్ 1 ఆబ్జెక్టివ్, ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, నెవర్. అండ్ వాళ్ళ దగ్గర ఉంటే ఫస్ట్ వాళ్ళు మన మీద ప్రయోగిస్తారు, అది దాంట్లో డౌటే లేదు. ఓకే, సో మనం తర్వాత రిటర్న్ కొట్టచ్చు, కానీ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎ డిక్లేర్డ్ న్యూక్లియర్ నేషన్, వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు. కానీ నిన్న జరిగిన చర్చలు కూడా ఈ పాయింట్, ఇజ్రాయెల్ పాయింట్ పక్కన పెడితే, ఇరాన్ మొత్తం ఒక టెక్నికల్ డెలిగేషన్ తీసుకొచ్చారు, న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు అటామిక్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు మిసైల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, మొత్తం పెద్ద ఒక డెలిగేషన్ వచ్చింది. అమెరికా వైపు నుంచి ఎవరు, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్, బహుశా ఇంకా కొంతమంది వెళ్ళుంటారు ఫారెన్ ఆఫీస్ వాళ్ళంతా. కానీ ఈ నెగోసియేషన్లో టెక్నికల్ నెగోసియేషన్ జరగాలంటే సెంట్రిఫ్యూజ్ ఏంటి, సెంట్రిఫ్యూజ్ సైజ్ ఏంటి, ఎన్ని సెంట్రిఫ్యూజ్లు వాడుతారు, ఓకే, యురేనియం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక అమెరికన్ ఎక్స్పర్ట్ అన్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు మేము దాన్ని కొట్టుపడేసాం, B-52 బాంబర్స్ పెట్టేసి అప్పుడు B-2 బాంబర్స్ యూజ్ చేసి జూలైలో ఫినిష్ అయిపోయింది, ఇట్స్ న్యూక్లియర్ డస్ట్ అన్నారు. నిన్న అమెరికాలో ఉన్న మన సీనియర్ మోస్ట్ అటామిక్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ అన్నారు యురేనియం అట్లా బిహేవ్ చేయదు, మీరు యురేనియంని డస్ట్ ఎప్పుడు చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ ఇరానియన్స్ ఎప్పుడు ఒక చోట వాళ్ళు యురేనియంని ఎప్పుడు పెట్టుకోరు, దట్స్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ యూఆర్ మేకింగ్. వాళ్ళు ఆ యురేనియంని ఒక 5-6 చోట్లను డివైడ్ చేసుకున్నారు. మీరు బాంబ్ చేసింది బహుశా ఒక చోట, కానీ మిగతా 5 ప్లేసెస్లో అట్లనే ఉంది అది. అండ్ ఈ అగ్రిమెంట్లో మీరు చాలా క్లియర్గా అంగీకరించారు ఇరాన్స్ రైట్ ఆన్ దట్ మెటీరియల్, దాన్ని ప్యూరిటీ తగ్గించమన్నారు. కానీ ఇరాన్ అంటున్నారు వీ విల్ నాట్ అలౌ ఇట్ అవుట్ సైడ్ ద కంట్రీ, మా దేశంలోనే మేము చేస్తాం. కవిత గారు మీరు గ్యారంటీగా తీసుకోండి, ఈ డీల్లో ఉన్న 14 పాయింట్లలో 1-2 పాయింట్ మినహా ఏ పాయింట్ మీద అగ్రిమెంట్కి రారు. ఇరాన్ ఇక్కడ ఉన్నారు, యూఎస్ ఇక్కడ ఉన్నారు, ఒక ట్రస్ట్ డెఫిసిట్ ఉంది వాళ్ళకి, వాళ్ళు బిలీవ్ చేయట్లేదు, చేయరు కూడా. ఎందుకంటే ఇదే ఇరాన్ని ఇదే ట్రంప్ ఒకరోజు టెర్రరిస్ట్ నేషన్ అంటారు, ఇంకో రోజు చాలా మంచి వాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి, ఒకరోజు కూర్చొని కాఫీ తాగాలని చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. సో హీఈస్ వ్యాసిలేటింగ్ అన్నమాట. అండ్ దాని నడిమిట్లో తీసుకెళ్ళి ఈ జేడీ వ్యాన్స్ని అప్పగించేశారు. ఆయన పాప ఇప్పుడు ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. నిన్న జరిగిన దాంట్లో ఆ స్నబ్ ఒకటి ఖతారీది, అది చాలా పెద్ద ఇండికేషన్. ఎందుకంటే దాని తర్వాత ఏం టాక్స్ జరిగిందో మనకు తెలియదు, కానీ పాకిస్తానీ అసీమ్ మునీర్ అక్కడిక్కడ పరిగెత్తున్న చూసారంట చాలామంది, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ పరిగెత్తున్నారు. అండ్ ఇరానియన్స్ ఆర్ వెరీ క్లియర్, వాళ్ళకి తెలిసిపోయింది కవిత గారు దట్ దే హ్యావ్ ఎ అప్పర్ హ్యాండ్. ఈ యుద్ధంలో వాళ్ళకి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది వాళ్ళ దగ్గర ఒక పెద్ద న్యూక్లియర్ వెపన్గా మారిపోయింది, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ న్యూక్లియర్. ఇది ఇరాన్కి ఇప్పుడు తెలిసిపోయింది అన్నమాట. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీకు గుర్తుంటుంది, మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ థ్రెటన్ చేయగానే, అది కాకుండా ఇజ్రాయెల్ మళ్ళీ హెజ్బుల్లా మీద దాడి చేయగానే మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని క్లోజ్ చేస్తామని అన్నాం. కానీ క్లోజర్ రాలేదు, ద క్లోజర్ నెవర్ హ్యాపెండ్.
దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు కూడా షిప్స్ పోతున్నాయి. అంటే ఇరాన్ దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ పోయింది సడన్గా. దే లూజింగ్ దర్ అడ్వాంటేజ్. అండ్ సెంట్కామ్ ఇమీడియట్లీ అన్నారు నథింగ్ ఇస్ క్లోజ్డ్. ఇరాన్లో ఏం జరుగుతుందంటే అక్కడ 2 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి వన్ ఇస్ ద హార్డ్ లైన్ ఫ్యాక్షన్ రెడ్ బై ఖమేనీ, ఇంకోటి ద సాఫ్ట్ లైన్ ఫ్యాక్షన్ రెడ్ బై ఇరానియన్ స్పీకర్ అండ్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ బాలెగాఫ్ అండ్ అరాచి. వీళ్ళిద్దరు నడుమిట్లో టెన్షన్ నడుస్తుంది. నిన్న వీళ్ళు డెలిగేషన్ అక్కడ చేరుకున్నప్పుడు ఖమేనీ ఇష్యూడ్ ఎ స్టేట్మెంట్, ఆయన బతుకున్నాడో లేదో తెలియదు కానీ దీన్ని అంగీకరించము, ఈ డీల్ దిస్ ఇస్ టోటలీ అగెయిన్స్ట్ అస్ అండ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని మేము క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి హీ అనౌన్స్డ్ ఇట్. కానీ ఇరానియన్ డెలిగేషన్ వచ్చారు చూడండి, వాళ్ళు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఇరాన్లోనే ఒక స్ప్లిట్ జరుగుతుంది ఇప్పుడు. బహుశా దీన్నే ఇజ్రాయెల్ ఇప్పుడు వాడుకుంటారు. జస్ట్ వాచ్, ఇజ్రాయెల్ టార్గెటెడ్ అసాసినేషన్ చేస్తారు. ఎందుకంటే మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 2 రోజుల ముందు. కాసిం సొలైమానీని చంపినప్పుడు హీ వాజ్ ఇరాన్స్ నంబర్ 1 అట్ దట్ టైం. అఫ్కోర్స్ ఖమేనీ ఉండే ఆ టైంలో, ఈయన ఫాదర్ ఉండే, కానీ హీ వాజ్ ద నంబర్ 1. ఐఆర్జీసీ, యురేనియం అన్నిటిది ఆయనే ఫిగర్ హెడ్ ఉండే. ఆయన్ని టార్గెటెడ్ అసాసినేషన్లో యూఎస్ చంపారు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు, ఆ రోజు మేము చేయడానికి వెళ్ళినప్పుడు బెంజమిన్ నెటన్యాహు గారు అడిగాము మీరు కూడా వస్తారా అంటే మేము రావని చెప్పారట. యూ డూ ఇట్, వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అని నెటన్యాహు మీద ఆరోపణ చేస్తున్నాడు. సో ఒక ఈగో వార్ నడుస్తుంది కవిత గారు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కూడా అన్నారు, ట్రంప్ అలా మాట్లాడడం మాకు నచ్చలేదు, ఒకవేళ ఇది జరగలేదు అనుకోండి 47 ఇయర్స్ నుంచి ఇలాగే ఇరాన్ చేస్తూ వస్తోంది, అటు ఇటుగా అయితే కంప్లీట్గా మేము ఇరాన్ని సర్వనాశనం చేసేస్తాం. సో ట్రంప్ ఏం కోరుకుంటున్నాడో మేము దానికి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఒక వెల్కమ్ అయితే చేస్తాం తప్ప దీన్ని మాత్రం మేము యాక్సెప్ట్ చేయము అనేది. సో అక్కడ ట్రంప్ మీద కూడా డౌట్ఫుల్గానే ఉంది ఇరాన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి 3-4 డిఫరెంట్ ఏవైతే పవర్ సెంటర్స్ ఉన్నాయో డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఒక యూనిటీ అనేది మిస్ అవుతోంది ఇరాన్లో. దాన్నే వీళ్ళు వాడుకుంటారు ఇప్పుడు, ఎస్పెషలీ ఇజ్రాయెల్. ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అంతగా ఆయనకు ఒక థింకింగ్ కెపాసిటీ లేదు. ఇజ్రాయెల్ చాలా స్ట్రాటజిక్గా ఆలోచిస్తారు ఇప్పుడు. వాళ్ళు ఎవరితో నడిపించాలి, ఎవరి మీద కొట్టించాలి, మొత్తం వాళ్ళ దగ్గర దే ఆర్ ఎక్స్పర్ట్స్ అట్ ఇట్. ఇది కాదు, వాళ్ళు దీనికన్నా వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ని చూశారు వాళ్ళు, యాసిర్ అరాఫాత్ లాంటి వాళ్ళు. సో దిస్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ. And yesterday was the, I think, 40th anniversary, or నేను మర్చిపోయాను which year it was Entebbe ఆపరేషన్ గురించి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు దాని గురించి మాట్లాడారు. ఎందుకంటే ఆయన బ్రదర్ యోనీ నెటన్యాహు డైడ్ ఇన్ దట్ ఆపరేషన్, ఆయన చనిపోయారు ఆపరేషన్లో, ఎంటబే రెస్క్యూ ఆపరేషన్. యుగాండాలో ఒక ప్లేన్ తీసుకెళ్ళిపోయి, ఎయిర్ ఫ్రాన్స్ ప్లేన్ తీసుకెళ్ళి హైజాక్ చేసి దాంట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ దమ్ వేర్ జ్యూస్, వాళ్ళని అక్కడ ఒక క్యాప్టివ్గా ఉంచుకున్న తర్వాత ఒక రెస్క్యూ ఆపరేషన్ చేసి అందరిని తీసుకొచ్చారు ఎక్సెప్ట్ ఫర్ 2 or 3 people. అండ్ కమాండర్ ఆఫ్ దట్ ఆపరేషన్ వాజ్ యోనీ నెటన్యాహు. ఆయన చనిపోయారు ఆపరేషన్లో. హీ వాజ్ 1 of the 2 people killed. నిన్న దాన్ని ఐ థింక్ ఇట్ వాజ్ ద 40th year or something. కానీ ఆయన రిమైండ్ చేశారు మనతో ఎట్లాంటి ఛాలెంజెస్ మనకు ఉండే. ఎంటబే వాజ్ వన్ సచ్ ఛాలెంజ్, అది మీరు మర్చిపోకూడదు. 6 day war గురించి మాట్లాడారు, గోలాన్ హైట్స్ జరిగిన గొడవ గురించి, సైనాయ్ పెనిన్సులా గురించి. ఇజ్రాయెల్తో ఒక హిస్టరీ చూస్తే మీరు బహుశా మనతో చాలా మటుకు మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. మనకు కూడా మనం చుట్టుపక్కలంతా ఫుల్ విలన్స్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళ దగ్గర కూడా అంతే సంగతి. వాళ్ళ మీద మెయిన్ సపోర్ట్ వాళ్ళకి వచ్చేది యూఎస్ నుంచి. మనకు ఆ సపోర్ట్ లేదు. మన సపోర్ట్ వ్యతిరేకంగా ఉండే, పాకిస్తాన్ సపోర్ట్ చేశారు యూఎస్. ఇప్పుడు కూడా చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు మోదీ గారితో కలిసినప్పుడు G7, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని సహాయం చేస్తాం. మనం అడగలేదే, వీ నెవర్ ఆస్ ఫర్ ఇట్. హైపాథెటికలీ రేపు పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే అమెరికా పాకిస్తాన్ మీద బాంబు వేస్తారా? దట్స్ ఎ క్వశ్చన్. ఎనీవే దాన్ని మోదీ గారు అసలు లైట్ తీసుకున్నారు, దాన్ని అసలు అంగీకరించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్ కూడా రీడౌట్ ఇంకా రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రీడౌట్. ఒకసారి రీడౌట్ వస్తే, లేకుంటే జాయింట్ స్టేట్మెంట్ వస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడ ఎంత కాక ముందుకెళ్ళారు. కానీ వెళ్ళలేదు అని ఇప్పుడు దాకున్న సూచన చాలా క్లియర్గా చెప్తుంది. మనకి కొంతమంది నా అడిగారు మొన్న కూడా, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గుతుందా, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోయింది కదా. ఐ థింక్ ఫస్ట్ టైం మనం కూడా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని మీరు ఈ యుద్ధం మొదలయ్యే ముందు ఒక 10 మంది దగ్గర అడిగితే 9 మంది కూడా ఎక్కడుంది మ్యాప్లో అని కూడా చెప్పలేదు. ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది కూడా తెలియదు అప్పుడు. సో ఎక్కడో ఉన్న స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, మన దగ్గర పెట్రోల్ డీజిల్ ప్రైస్ రేట్లు పెంచేసాయి, ఎల్పిజి రేట్లు పెరిగింది, ఎల్పిజి కమర్షియల్ సిలిండర్స్ ప్రాబ్లం వచ్చింది, సిఎన్జి షార్టేజ్ ఉంది. ఇదంతా ఇప్పుడు మనకు తెలిసింది. అంటే జియో పొలిటిక్స్లో
మీరు నేను కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఎందుకు కవిత సురేష్ గారు ఇజ్రాయెల్ గురించి యూఎస్ గురించి అంత అంత మాట్లాడుకోవాల్సిన అవసరం మాట్లాడుకునే ఉందా? సంబంధం ఉంది. ఎందుకంటే వీఆర్ ఇంగ్లీష్లో అంటారు నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటారు. మనం సపరేట్గా ఉన్నాం. అది ఒక నార్త్ కొరియా ఒకరే ఉన్నారు ఆ ఎగ్జాంపుల్లో. ఎవరు రాకపోతే కూడా ఆయనకు ప్రాబ్లం లేదు. ఆయన అక్కడ కూర్చుంటాడు, అప్పుడప్పుడు 2 మిసైల్ కొడతాడు జపాన్ వైపు, దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. ఇది మనం ప్రతి దానికి మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు చాబార్ ఫోర్ట్ గురించి మాట్లాడుతున్నారు మనం. దట్ ఇస్ ద పోర్ట్ మనకి ఇచ్చిన పోర్ట్ ఇరాన్ దాంట్లో 4 నుంచి 8 బర్త్ మనకి ఇచ్చారు, మీరు వాడుకోండి అని చెప్పేసి. మనకు అక్కడి నుంచి డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ ఉంటుంది త్రూ ఇరాన్. సో ఇరాన్ని మనం ఎప్పుడు ఒక విలన్గా చూసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మనకి ఇజ్రాయెల్తో చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయని ఇరాన్ కూడా తెలుసు చాలా క్లియర్గా. కానీ ఇప్పుడు ఒక డిఫైనింగ్ మూమెంట్ వచ్చేసింది ప్రెసిడెంట్ ట్రంప్కి కూడా. ట్రంప్కి ఏం చేయాలంటే ఇప్పుడు హీ హ్యాస్ టు డిసైడ్, ఓకే ఈ ఎలక్షన్ ఇంపార్టెంటా, ఇప్పుడు రాబోయే 3 నెలలు 4 నెలలకు ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ పక్కన పెడితే వీళ్ళు లుక్ ఎట్ ద లాంగ్ టర్మ్ వ్యూ. ఇరాన్ని గవర్నమెంట్ మార్చాలి, ఇరాన్లో ఉన్న రెజీమ్ మారాలి. ఈయనేమంటాడు వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది, రెజీమ్ చేంజ్ అయిపోయింది. కాలేదు. అక్కడ ఇప్పుడున్న రెజీమే హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తున్నారు, హూతీని సపోర్ట్ చేస్తున్నారు, హమాస్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ అంటున్నారు మీరు అమెరికా మీద ఒక టెర్రరిస్ట్ దాడి జరిగితే మీరేం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద స్పీకర్స్ ఇన్ దిస్ జేఎన్ఎస్ సెషన్ అమెరికా నుంచి వచ్చిన ఆయన పేరు మర్చిపోయాను. యూ స్పీకింగ్ అబౌట్ సెకండ్ వరల్డ్ వార్ అండ్ పర్ల్ హార్బర్ మీద అటాక్ చేసిన రోజు అప్పుడు అమెరికాకి తెలిసింది వార్ అంటే ఏంటి, యుద్ధం అంటే ఏంటి. అప్పుడు దాకా అమెరికా ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళలేదు, బిగ్ టైం యుద్ధం ఎక్కడ వెళ్ళలేదు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ కొట్టుకుని, ఈవెన్ సోవియట్ యూనియన్. కానీ అమెరికా ఎప్పుడు దాని నుంచి ఐసోలేటెడ్గా ఉండే, ఒక పెద్ద ఓషన్ ఉంది కదా, దాని తర్వాతనే అమెరికా వస్తుంది. కానీ జపాన్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి కొట్టారు ఆ రోజు పర్ల్ హార్బర్ మీద. ఇట్స్ అ సూసైడ్ అటాక్, టోరా. ఆ అటాక్ తర్వాతనే అమెరికాకి తెలిసింది దట్ వీ హ్యావ్ ఎ వీక్నెస్. ఆ రోజు లక్లీ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ లేకుంటే జపాన్ కూడా ఫినిష్ దమ్ ఆఫ్. ఆ హార్బర్లో ఉన్న షిప్స్ అన్నీ వాళ్ళు సింక్ చేశారు. దాని తర్వాతే వరల్డ్ వార్ ఒక మలుపు తిరిగింది, అమెరికా గాట్ ఇన్వాల్వ్డ్. దాని తర్వాత హిరోషిమా, నాగసాకి మీద బాంబింగ్ చేశారు రివెంజ్ లాగా. దాంతో వరల్డ్ వార్ ఆగిపోయింది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఆ బాంబింగ్ జరగకపోతే ఇవాళ భారతదేశం ఒక జాపనీస్ ప్రొటెక్టరేట్గా ఉంటుండే, బ్రిటిష్ ప్రొటెక్టరేట్ కాదు. అది వాళ్ళ ఏం ఉండే ఫైన్. కానీ ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కలిసి ఇంఫాల్, కొహిమా వైపు నుంచి దాడి కూడా చేశారు మన మీద, బ్రిటిష్ ఆర్మీ మీద. మన మీద అంటే బ్రిటిష్ ఆర్మీ మీద. కానీ అది సక్సీడ్ కాలేదు, ఎందుకంటే అక్కడ ద సేమ్ టైం ద న్యూక్లియర్ బాంబ్ వెంట్ ఆఫ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జపాన్ మొత్తం తగ్గిపోయింది దాని తర్వాత. ఇప్పుడు కూడా అంతే, మనం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకపోతే హెజ్బుల్లా, హూతీ, హమాస్ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ వచ్చి మన దగ్గర అడగట్లేదు ఆయుధాలు ఇవ్వండి అది. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ సప్లయింగ్ ఆర్మ్స్. మీకు గుర్తుంటుంది లాస్ట్ టైం ఒక సంవత్సరం ముందు సిరియన్ పోర్ట్లో మన షిప్ని పట్టుకున్నారు, ఇండియా నుంచి వెళ్ళి ఒక షిప్, దాంట్లో మొత్తం మిసైల్స్ ఉండే. మన వైపు నుంచి తయారు చేసి పంపించింది అదంతా. ఎందుకంటే మనకి కార్గిల్ టైంలో ఇజ్రాయెల్ చాలా మటుకు టెక్నాలజీ ఇచ్చారు. మీకు గుర్తుంటుంది కార్గిల్ వార్లో జీపీఎస్ ఆఫ్ చేసి పడేశారు అమెరికన్స్. వి ఆస్ ఫర్ హెల్ప్ అంటే కార్గిల్ ఏరియాలో, ఆ కంప్లీట్ ఏరియాలో జీపీఎస్ ఆఫ్ చేసేసారు వాళ్ళు. మన సోల్జర్స్కి జీపీఎస్ యాక్సెస్ చేయలేకపోయారు. అప్పుడే మనం డిసైడ్ చేసాం మన ఓన్ జీపీఎస్ సిస్టమ్ పెడతా అని. వీ లాంచ్ అవర్ ఓన్ జీపీఎస్. ఆ టైంలో ఇజ్రాయెల్ హెల్ప్ చేశారు. ఆయుధాలు ఒకటే కాదు, ట్రాకింగ్ సిస్టమ్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ 5-6 డేస్ మనకి ప్రాబ్లం ఉండే, దాని తర్వాత పికప్ అయింది. వీ గాట్ ద అడ్వాంటేజ్. సో ఇజ్రాయెల్ని ఎప్పుడు మర్చిపోం మనం. దాని తర్వాత మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో 2 ఇజ్రాయలీ యూనిట్స్ ఉన్నాయి. వీ కెనాట్ నేమ్ దమ్, బట్ దే ఆర్ హియర్. మిసైల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళకి ఫుల్ షిప్ మిసైల్స్ పంపించాం మనం ఇక్కడి నుంచి. ఎందుకంటే అప్పుడు అమెరికా వాళ్ళ మీద కొంచెం ఏం చెప్తారు, ఒక ఎంబార్గో పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చూడండి యూరోప్ని, ఇన్ఫ్యాక్ట్ నెటన్యాహు క్రిటిసైజ్డ్ యూరోప్ చాలా సీరియస్. కరెక్ట్ అది. యూరోప్ ఇజ్రాయెల్ మీద శాంక్షన్స్ పెడుతున్నారు. ఇదే హెజ్బుల్లా, హూతీలు, హమాస్లు ఒకరోజు ఇజ్రాయెల్ మీద యూరోప్ మీద దాడి చేస్తే ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది ఏమవుతుందని. టుడే దే ఆర్ ప్రొటెక్టెడ్, బట్ టుమారో వీళ్ళు చేస్తారు కూడా ఇన్ఫ్లుయెన్స్, వీళ్ళని పెంచుకుంటారు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. సోవియట్ మీద ఎంత వీళ్ళు ఏం చెప్తారు శాంక్షన్స్ పెడుతున్నారో ఇప్పుడున్న రష్యా మీద, యూరోప్, ఇరాన్ మీద అంత యాంగ్జైటీ చూపించట్లేదు వాళ్ళు. సో ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 14 పాయింట్లలో ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, 2-3 పాయింట్ల మీదనే ఒక ఒప్పందానికి రావచ్చు. అది కూడా చాలా టైం పడుతుంది. ఇది బహుశా 6 నెలలు కాదు, ఇంకా 6 నెలలు పొడిగిస్తారు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటేనే ఇది ముందు కదులుతుంది, అప్పుడు దాకా కదలదు. కానీ ఒక ఎలిమెంట్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, డిస్ట్రస్ట్ ఉంది. అది కిలప్ చేసేదాకా
ఇరాన్ అసలు అంగీకరించరు, యుఎస్ కూడా అంగీకరించరు. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ మ్యావరిక్ అని చెప్పాలన్నా, స్టూపిడ్ అని చెప్పాలన్నా, లేకుంటే ఏం చెప్తారు, ఒక గుండా లైక్ ప్రెసిడెంట్ ఉన్నారట. ఆయన ఒకరోజు ఒక మాట అంటాడు, ఇంకో రోజు ఇంకో మాట అంటారు. ఫస్ట్ అంటాడు మేము ఇజ్రాయెల్ చాలా మంచి వాళ్ళు ఇరాన్ వాళ్ళని, ఇప్పుడు అంటాడు ఐ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అక్కడే మెయిన్ పాయింట్ ఉంది. ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయిపోయిందని ఇప్పుడు డిక్లేర్ చేసేసారు, ఓపెన్గా ఉంది కూడా. మన షిప్స్ ఆల్మోస్ట్ నిన్న 3 షిప్స్ క్రాస్ చేశారు ఇండియా వైపుకి వెళ్ళేది. ఎస్, అది ఓపెనే ఉండాలి, కానీ ముందుకెట్లా తీసుకెళ్తారు, ఏం జరుగుతుంది, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎప్పుడు ఉంటుందని మనం చూడాల్సింది. సో ఈ 14 పాయింట్స్లో లెబనాన్ మీద అటాక్ చేయొద్దు అనేది ఒక పాయింట్ కూడా యాడ్ చేసుకున్నారు కదా, ఇజ్రాయెల్ అటాక్ చేయొద్దు అనేది, ఎందుకంటే అది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. బట్ అక్కడే బీరూట్ మీద అటాక్ చేసినప్పుడు మా సోల్జర్స్ 4 చనిపోయారు అండ్ మేము లెబనాన్ని కంప్లీట్గా లేపేస్తాము అనేటువంటి మాట ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి కూడా వస్తుంది. సో వాళ్ళంత స్ట్రాంగ్గా అక్కడ ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ ఇరాన్ మీద, లెబనాన్ మీద అటాక్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఇరాన్ చెప్తోంది మీరు ఇజ్రాయెల్ని అక్కడ అటాక్ చేయకుండా చూడండి అని. ట్రంప్ మళ్ళీ ఇజ్రాయెల్కి చెప్తాడు మీరు అటాక్ చేయకండి అనేమాట. బట్ వాళ్ళు మాత్రం మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంది, మాది వేరే ఉంది. సో మళ్ళీ సేమ్ అదంతా అక్కడే తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి కంక్లూడింగ్ పాయింట్ స్విట్జర్లాండ్లో అసలు ఏం జరగబోతోంది, అక్కడ మళ్ళీ ఏమన్నా అవుతుందా? లేదు, ఎక్స్ప్లోరేటరీ టాక్స్ ఇదంతా, టాక్స్ ఫర్ టాక్స్, టాక్స్ అబౌట్ టాక్స్. ఏం మాట్లాడబోతున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో ఫస్ట్ రౌండ్లో 14 పాయింట్స్లో ఎక్కడెక్కడ మన అగ్రిమెంట్కి రావచ్చు ఆ పాయింట్ల మీద ఉంటారు. ఎక్కడైతే ఈజీగా అయిపోతాయో వాటిని ఫస్ట్ ఫైల్ చేసి. కానీ అక్కడ ఇరాన్ కూడా అక్కడ కూడా పెద్ద గేమ్ ఆడారు. వారేమన్నారంటే ఒకటి ఆయిల్, మా ఆయిల్ని మీరు ఫ్రీగా అలౌ చేయాలని చెప్పారు. ఇప్పుడు యూఎస్లో చాలా పెద్ద పొలిటికల్ పాయింట్ అయిపోయింది. ప్రతిరోజు మేము $140 మిలియన్ ఆయిల్ అమ్ముకుంటాం, 150, 200 మిలియన్ దాకా వెళ్తారు ఒక రోజు ఇరాన్. ఆయిల్ ఇప్పుడు ఫ్లో అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్కి. యూఎస్లో అడుగుతున్నారు అక్కడున్న గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారని చెప్పి మీరు అలౌ చేశారు ఇది. అక్కడ ఆపోజిషన్ పార్టీస్ కానీ, అక్కడ రిపబ్లికన్ కానీ, ఈవెన్ డెమోక్రాట్స్ రిపబ్లికన్ ఇద్దరు అడుగుతున్నారు ఇరాన్ ఏం చేశారు, ఇంత పెద్ద చేంజ్ ఏం తీసుకొచ్చారు ఇరాన్, దట్ యూఆర్ అలౌవింగ్ ఇరానియన్ ఆయిల్ టు ఫ్లో టు ద మార్కెట్. అదే డబ్బులు ఇరానియన్ రెజీమ్కి వస్తుంది, అదే డబ్బులు వీళ్ళు హూతీలు, హమాస్ అండ్ హెజ్బుల్లాకి ఇస్తారు. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇచ్చారు? రెండవది ఇరాన్ అసెట్స్ని రీలాక్ చేస్తారు. ద మూమెంట్ దిస్ 14 పాయింట్ ఇస్ సైన్డ్, దట్ డే అమెరికా వాళ్ళ అసెట్స్, బయటపడిన అసెట్ 120 అంటున్నారు, 200 బిలియన్ అంటున్నారు, అది ఉందో అది రిలీజ్ చేస్తా అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, ఈవెన్ జేడీ వ్యాన్స్ అంటున్నారు అట్లేం కాదు, ఇదంతా అయిన తర్వాత వాళ్ళు అన్ని కండిషన్స్ అంగీకరించిన తర్వాతనే వాళ్ళకి డబ్బులు ఇస్తాం. ఇదే పాయింట్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ ఒబామా మీద దాడి చేశారు, జేసీపీఓ డీల్ మీద. అప్పుడు ప్రెసిడెంట్ ఒబామా ఇచ్చింది $1.5 బిలియన్ అంతే, అది కూడా వాళ్ళ అసెట్స్ నుంచే. కానీ అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా పెద్ద ఇష్యూ చేశారు, అమెరికన్ ప్రజల సొమ్ము ఇచ్చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. వెర్ ఈజ్ 1.5 బిలియన్ అండ్ వెర్ ఈజ్ 200 బిలియన్ ఆర్ 150 బిలియన్, హ్యూజ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మీద ప్రెషర్ వస్తుంది, ఒబామాతో కంపేర్ చేస్తున్నారు. ఏం చేశారండి, అండ్ ఒబామా నిన్న ఆయన ఒక ఇన్స్టిట్యూట్ నిన్న ఇనాగ్రేట్ చేసినప్పుడు ఈ మాట అన్నారు ఆయన, మీరు ఏం చేయకండి, నేను చెప్పట్లేదు నా అగ్రిమెంట్ వాజ్ వెరీ గుడ్, కంపేర్ ఇట్. ఇప్పుడు అగ్రిమెంట్ అయితే లేదు, ఎందుకంటే 1.5 పేజ్ డాక్యుమెంట్ ఉంది అంతే, అది 169 పేజ్ డాక్యుమెంట్ ఉండే జేసీపీ అగ్రిమెంట్. ఇప్పుడు కంపేర్ చేయడానికి ఏం లేదు ఇప్పుడు. కానీ మూడో పాయింట్ విచ్ ఇస్ ద మోస్ట్, అమెరికాలో పొలిటిక్స్లో చాలా మటుకు టెంపరేచర్ పెంచింది అదే, $300 బిలియన్ రిస్టరేషన్ ప్రాజెక్ట్. అంటే అక్కడ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బాంబ్ చేశారు, వాళ్ళ బ్రిడ్జ్లు, బిల్డింగ్లు అన్నీ దాడి చేసి ఫినిష్ చేశారు. దానికి మళ్ళీ కట్టడానికి వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇవ్వాలట. ఆలోచించండి, గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి హఫ్తా ఇస్తున్నారు ఇప్పుడు, అదే అమెరికాలో అంటున్నారు. సో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఈవెన్ వ్యాన్స్ అన్నారు, ఇది మన డబ్బులు కాదు కదా, ఇంకోటి ఇస్తున్నాడు. నో సారీ, ఇంకోటి ఇవ్వడం కాదు, వాళ్ళని థ్రెటన్ చేసి తీసుకుంటున్నారు ఇరాన్. మీరు ఇవ్వకపోతే మేము చూసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకో ఆప్షన్ ఇచ్చాడు, ఇరాన్ అన్నారు కదా మేము టోల్ కలెక్ట్ చేస్తాం ఆఫ్టర్ 60 days, అది కూడా అగ్రిమెంట్లో ఉంది. సర్వీస్ ఫీ అన్నారు, అది ఎట్లా అంగీకరించారు మీరు అని అడుగుతున్నారు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు స్విచ్ చేశారు. స్విచ్ చేసి ఏమంటున్నారు, మేము వీ విల్ నాట్ అలౌ టోల్స్ బి కలెక్టెడ్, కావాలంటే నేనే టోల్ కలెక్ట్ చేస్తాను, 20% టోటల్ రెవెన్యూ 20% మేము తీసుకుంటాం, మేమే గార్డియన్ ఆఫ్ దిస్ గల్ఫ్ మేమే. ఐ మీన్ ఒకవైపు మీరు ఇరాన్ దగ్గర చెప్తున్నారు మీరు 60 days తర్వాత మీరు సర్వీస్ ఫీ తీసుకోవచ్చు, ఒమాన్తో కలిసి మీరు చేసుకోవచ్చు అంటున్నారు.
ఇటువైపు అంటున్నారు అది చేస్తే అంతే సంగతి, నేను వచ్చి కూర్చుంటాను, నేను తీసుకుంటాను టోల్ అంటున్నారు. టోటలీ మెస్టప్. ఒకటే వర్డ్ ఉంది, మెస్టప్. ఇది అసలు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 14 పాయింట్లు చాలా డీటెయిల్గా నెగోషియేట్ చేయాల్సింది. కానీ నేను అనుకుంటా బహుశా ఖతరీలు వీళ్ళ మీద చాలా పెద్ద ప్రెషర్ తీసుకొచ్చారు యుఎస్ మీద. మనకు తెలిసిందే ఖతార్ గవర్నమెంట్ చాలా పెద్ద పెట్టుబడి పెట్టారు ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్యామిలీ కంపెనీస్లో. దాంట్లో ఎస్పెషలీ ఆయన సన్నిలో జారెడ్ కుష్నర్ కంపెనీలో పెట్టారు. అది కాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీ కంపెనీలు కూడా చాలా పెద్ద పెట్టుబడి పెట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్కి కొత్త ఎయిర్ ఫోర్స్ 1 డొనేట్ చేశారు ఖతార్. ఇమాజిన్, ఎంటైర్ ప్లేన్ డొనేట్ చేశారు. అది కాకుండా మొన్న ప్రెసిడెంట్ ట్రంప్ G7లో కలిసినప్పుడు ఖతారీ ప్రెసిడెంట్ ఏమన్నారంటే మేము $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నాం యూఎస్లో. సో ఖతార్కి చాలా పెద్ద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు యూఎస్ మీద వచ్చేసింది. ఈ డబ్బుల కోసం డెస్పరేట్ ఉన్నారు ప్రెసిడెంట్ ట్రంప్. బహుశా దాంతోనే ఈ కండిషన్స్ అన్ని అంగీకరించారు. కానీ ఎప్పుడు ఆయన అనుకోలేదు, కానీ ఆయన ఓన్ పార్టీ వాళ్ళే, లారీ శాండర్స్ లాంటి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అబ్జెక్ట్ చేస్తారు, వీళ్ళు ఇంత ఇష్యూ చేస్తారని ఎప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అనుకోలేదు. ఒక మేజర్ పుష్ బ్యాక్ జరుగుతుంది అక్కడ. దాంతోనే ఆయన జేడీ వాన్స్ అక్కడ కూర్చున్నప్పుడు ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు. మీ మీద బాంబు వేసేస్తాం, మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాం, మీరు అది స్విట్జర్లాండ్కి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి ఆ కంట్రీ ఉండదు మీకు ఇక్కడ వెళ్ళినప్పుడు అని చెప్పి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో న్యాచురల్లీ ఇరానియన్స్ ఇప్పుడు అప్సెట్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ రౌండ్ జరుగుతుందా లేదా అని ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ గేమ్ ఇప్పుడు. Yes, sir. Thank you so much. Thank you. Thank you.